కేసీఆర్ బయటికి రావట్లేదు. కేసీఆర్ కి ఇంకా టైం కావాలంట కదా. ఓకే, ఇంకా టైం కావాలంటే కదా. మొన్నటి వరకేమో పులి వస్తుంది దసరా కాగానే అన్నారు, పులి పంజా విసురుతుంది అన్నారు, పులి పని అయిపోయింది, ఇప్పుడు పులి మళ్ళీ ఎప్పుడు జనవరిలో వస్తారని మాట్లాడుతున్నారు. ఏది మారినా కేసీఆర్ వైఖరి అయితే మారలేదు మేడం అప్పటి నుంచి కూడా. తెలంగాణ డిఎన్ఏలోనే ఉంది తమ్మి, అది తెలంగాణ నైజం అనేది డిఎన్ఏలోనే ఉంది, డిఎన్ఏలో ఉన్నది ఎట్లా మారుతుంది, మారదు కదా. తెలంగాణ రాకముందుకు ఉద్యమం స్టార్ట్ అయ్యే ముందుకు 2009 ముందు ఆయన ఇష్టం వచ్చినట్టు ఇంట్లోనే ఉంటుండే, ఎలక్షన్ అప్పుడు బయటకు వస్తుండే. సో ఇప్పుడు మళ్ళీ అదే పని చేస్తున్నాయి. సో అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఆయన స్టైల్ డిఫరెంట్, తను చేయాలనుకున్నది. ఇవాళ తండ్రి ఒక మాట, కొడుకో మాట, అల్లుడితో మాట, బాబా మరదలు ఇద్దరు కూడా రాజకీయంగా ఒకరికొకరిని మించి స్టేట్మెంట్లు చేసుకున్న పనిలో వాళ్ళు ఉన్నారు. ఎవరి లీడర్షిప్ అది అవుతుంది అన్న దాంట్లో ఆ నేపథ్యంలోనే వీళ్ళిద్దరు పోటీ స్టేట్మెంట్ చేస్తున్నారు. అసలు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు మాత్రం ఫామ్ హౌస్ లో ఉన్నారు. ప్రజలు అర్థం అవుతుంది వాళ్ళకి ఎన్ని రోజులున్నా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో తన మనుగడ కష్టమే అనేది వాళ్ళకు కూడా అర్థమైపోయింది. కాబట్టి క్యాడర్ ని లీడర్ ని కాపాడుకోవడం కోసం రోజు స్టేట్మెంట్ వాళ్ళ కాన్ఫిడెన్స్ ని క్రియేట్ చేయడం కోసం చేసేటువంటి ఆయన ఒక వీడియో వైరల్ అవుతుంది మేడం కేసీఆర్ ది. గతంలో ప్రజలు నాకు ఓటేయలేదు, కాంగ్రెస్ కి నమ్మి ఓటేసినారు కదా, కానీ కొన్ని రోజులు అయితే ఎట్టుకోరు ప్రజలు, మళ్ళా మనం ఏడున్నామా అని ఎత్తుక్కుంటూ వస్తారు ప్రజలని కేసీఆర్ ఒకసారి అన్నాడు ఓడిపోయిన తర్వాత ప్రెస్ మీట్ లో. అది మొన్న హైడ్రా బాధితులందరూ తెలంగాణ భవన్ కి గేటు తెరుచుకొని పోతుంటే ఆ వీడియో, కేసీఆర్ మాట్లాడిన వీడియో ఈ వీడియో రెండు కలిపి వైరల్ చేస్తారు. వైరల్ అయింది ఆ వీడియో. ఏమంటారు దీని మీద? పాలిటిక్స్ ఒక మాట చెప్తా, రాజకీయాలలో రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. సో ఇవాళ నాకు సమస్య వచ్చింది, కష్టం వచ్చింది కాబట్టి నేను లీడర్ దగ్గరికి వెళ్ళాలి, వస్తారు అనేది తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అంటే ఆయన 10 సంవత్సరాల అధికారంలో ఉంటే ప్రజల అవసరం లేకుండా పోయింది. ఆయన ప్రజలకి కష్టం వచ్చింది కాబట్టి ప్రతిపక్షంలో నువ్వు ఉన్నావు కాబట్టి ఇప్పుడు నువ్వు వినీకి సిద్ధంగా ఉన్నారంటారా? అంటే ఇప్పుడు లీడర్ అనేటువంటి వ్యక్తి అధికారం ఉన్నా లేకపోయినా నిత్యం ప్రజలతో ఉండేవాడు లీడర్. దట్ ఈస్ పొలిటికల్ లక్షణం, పాలిటిక్స్ లక్షణం. బట్ కేసీఆర్ అట్లా కాదు. అవసరమైనప్పుడు తెలంగాణ ఉద్యమం కూడా అంతే కదా, వస్తే వస్తుంది పోతే పోయిందని తెలంగాణ ఉద్యమం చేశారు. లక్కీగా తను సక్సెస్ అయ్యాడు. అక్కడ తను వచ్చిన దాని క్రెడిట్ అంతా తను తీసుకోగలిగినాడు అక్కడ. అలాగే ఇవాళ కూడా ఏంది, 10 సంవత్సరాలు ఉన్నారు, యాంటీ ఇన్కంబెన్షన్ ఉన్నది, వాళ్ళు ఎవరిని కలవలేదు, ఆ కుటుంబం పైన వ్యతిరేకత ఉన్నది, అది కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ గా మారింది. ప్రజలు కాంగ్రెస్ గతంలో ఏం చేసిందో ప్రజలకి ఐడియా ఉంది కాబట్టి ఇటువైపు వచ్చిన్నారు. సో ఆయన మళ్ళీ ఏమనుకుంటున్నాడు అంటే మళ్ళీ వాళ్ళకి విరక్తి చెందితే ఆ వైపు వస్తారు కదా, ఇంకెవరు దిక్కులేదులే అనుకుంటున్నారు. తప్పదు, అది తప్పు. ఎప్పుడూ కూడా ఒకసారి మీరు ఏంటి 10 సంవత్సరాలు మీకు అధికారం ఇస్తే ఈ రాష్ట్రాన్ని కోలుకోలేనటువంటి స్థితికి తీసుకెళ్ళినారు. ప్రజల్ని ప్రజల్లాగా చూడలేదు, మనిషిని మనిషిలాగా చూడలేదు మీరు. వాళ్ళు ఒక ఒంటరు చాలా దారుణంగా మీరు చూస్తున్నారు. కాబట్టి సమాజము అవన్నీ ఇంకేం మర్చిపోడు, అవన్నీ గుర్తే ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ వాడి తన ఆత్మగౌరవానికి ఎక్కువ రెస్పెక్ట్ చేస్తాడు. తన ఆత్మగౌరవాన్ని మించిన ధనం ఏది లేదనుకుంటాడు. అలాంటి ఆత్మగౌరవం మీరు దెబ్బ కొట్టారు మీరు. కాబట్టి చివరి నిమిషంలో మీరు ఎన్ని డబ్బులు వంచినా ఏం చెప్పినా ప్రజలు మీ మాట వినరు. సో ఇవాళ మొన్న హైడ్రాకి సంబంధించినటువంటి దాంట్లో కొద్దిమంది బాధ కలిగి ఒక కార్యక్రమం చేసినప్పుడు రేవంత్ రెడ్డి హైడ్రా తీసుకొచ్చిండు, మంచిగా అధికారం వచ్చింది, ముఖ్యమంత్రి ఏంటో హైడ్రాని ఎందుకు గెలిచిండు అని కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏమి ఒకటి చెప్తా మీకు, నేను హైడ్రాకి సంబంధించిన దాని కాన్సెప్ట్ డిఫరెంట్. బట్ కింద చేసినటువంటి అధికారుల పరంగా వాళ్ళు చేసినటువంటి దాని ప్రకారంగా కొంత కోఆర్డినేషన్ తో సామరస్యంగా మూవ్ ఆన్ చేసి ఉండొచ్చుండేమో. బట్ అక్కడ ఎక్కడ ల్యాకింగ్ ఎక్కడ ఏర్పడింది, దాంతో కొద్దిమందికి నష్టం జరిగింది అన్నది వాస్తవం. ఆ నష్టాన్ని పూడ్చడం కోసం రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్ గా మళ్ళీ యాక్షన్ ప్లాన్ అనేది తీసుకున్నారు. సో అంటే ఎప్పుడూ కూడా మనం ఒక మంచి పని చేసినప్పుడు, ధర్మయుద్ధం చేసినప్పుడు ధర్మయుద్ధంలో కొద్దిమంది బలైపోతారు. సో ఇవాళ లోక కళ్యాణం కోసం రేవంత్ రెడ్డి గారు ఒక హైడ్రాన్ తీసుకొచ్చి ఒక పని చేస్తున్నప్పుడు దాంట్లో కొంతమందికి నష్టం జరగవచ్చు, నేను జరగదండి. ఆ జరిగిన నష్టాన్ని పూడ్చడం కోసం నేను ఏం చేయాలనేది తను వినడానికి సిద్ధంగా ఉన్నాడు కదా, తన అఫీషియల్స్ వచ్చి చెప్పిన వినడానికి సిద్ధంగా ఉన్నారు కదా. బట్ మీరు అక్కడ ఏం చేయలేదు కదా, ఉపశమనం మీరు ఏమి ఇచ్చింది ప్రజలకన్నా అడుగుతున్నానని మీరు ఏమి ఇవ్వలేదు కదా. ఊరికే వెళ్ళి 4 ఫోటోలు వీడియోలు చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే ప్రజల సమస్యలు తీరినట్ట కాదు కదా. కాబట్టి 10 సంవత్సరాలు మీరు దాచుకున్న సొమ్ము మీ దగ్గర ఉన్నది. నిజంగా బాధ కలిగినటువంటి వాళ్ళు నిర్వాసితులు అయిపోయినారు, వాళ్ళకి ఏమి లేదు అనుకున్న వాళ్ళకి ఇవ్వండి. 5 మంది కేసీఆర్ ని కలిసి 5 మంది ఎమ్మెల్యేలు పోయి కేసీఆర్ ని కలిసిన వార్త మీరు కూడా చూస్తుండొచ్చు. అంటే మళ్ళీ వచ్చే అవకాశం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అని, లేదా మధ్యలోనే పడిపోయే అవకాశం ఉంది ఈ ప్రభుత్వం, మీరే ఆదుకోవాలని కేసీఆర్ ని కలిసిరు 5 మంది ఎమ్మెల్యేలు. ఏది మేడం, ఏం జరుగుతుందంటారు? ఇప్పుడు కాదు కదా, అది చాలా రోజుల క్రితం, అది ఇప్పుడు కాదు కదా. బట్ ఏది అవన్నీ ఏమంత ఊహాజనితం తమ్మి. ఈ ప్రభుత్వము చాలా సుస్థిరంగా ఉంటది, కావాల్సినటువంటి ఫిగర్ ఉన్నది. ఒకసారి గేట్ ఎత్తితే అవతల ఇతరులు రానిక సిద్ధంగా ఉన్నారు. ఇవాళ రేపు రాజకీయాలు ఎక్కువసేపు పేషెన్స్ గా ఉండడానికి ఎవరు ఇష్టపడతలేరు. ఏడపవర్ ఉంటే అక్కడ దూకి పనిచేయాలనుకుంటున్నారు. ఆ రకంగా కేసీఆర్ రాజకీయాలను ఈ రాష్ట్రంలో మార్చి వేస్తున్నారు.
కాబట్టి అదంతా కూడా జస్ట్ అప్పటికప్పుడు మనం రేవంత్ రెడ్డి కనుక కాంగ్రెస్ లోకి రాకపోయి ఉంటే, అధ్యక్షుడు కాకపోయి ఉంటే ప్రభుత్వం వచ్చేదా మేడం కాంగ్రెస్ పార్టీ? ఆ టైంలో అప్పుడున్న సందర్భంలో రేవంత్ అన్న నాయకత్వము తన స్ట్రాంగ్ వాయిస్ అన్నది నీడ్ ఉండింది. ఆ వాయిస్ ఆయన ఇవ్వగలిగినారు. ప్రజల వైపు ప్రజలు తన వైపు మొగ్గు చూపడానికి 100% కదా. ప్రతిదీ కూడా ఇప్పుడు రాజకీయాల్లో ఏది ఇది కరెక్ట్ అని చెప్పలేము, ఏది తప్పు అని చెప్పలేము ఎప్పుడు. బట్ దాంట్లో అప్పుడున్నటువంటి ఆ పరిస్థితులు, ఆ మూమెంట్ ని బట్టి అవి మూవ్ ఆన్ అయిపోతాయి. ఆ సందర్భంలో వాళ్ళ అదృష్టం కూడా, నసీబ్ కూడా ఉంటుందండి. ఓకే. సో మొన్న నేను ఎగ్జాంపుల్ దానికి, నేను పబ్లిక్ పర్సెప్షన్ లో పనిచేసినటువంటి నేను అధికార పార్టీలు ఎక్కడ పనిచేయలే, బీజేపీకి పనిచేయలే, నా బీఆర్ఎస్ కి పనిచేయలే, నేను ప్రతిపక్షంలోనే పనిచేసిన, పార్టీ మారినా కూడా. అవునా? ఓకే మేడం, మన రేవ్ పార్టీ అని చెప్పేసి అక్టోబర్ 27న ఓకే కలకలం జరిగింది. మీరు కూడా బాగా కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ ఛానల్ డిలీట్ చేసిండు అని చెప్పేసి ఏం జరిగింది రేవ్ పార్టీలో? యాక్చువల్లీ ఆ రోజు పోలీసులు వెళ్ళారు, కంప్లైంట్ ఇచ్చారు. తన పట్ల ఏం జరిగింది అన్నది అందరు చూస్తున్నారు. ఒక రేవ్ పార్టీ జరిగింది అని చెప్పేసి అక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ తో డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని పట్టుకున్నారు. ఒక శాంపిల్ కూడా తీసుకున్నారు. విజయం మద్దతు చేసుకుంటే తన దగ్గర పాజిటివ్ వచ్చింది. నిజంగానే రేవ్ పార్టీ కాదు ఇంటి పార్టీ అని మీరు అనుకుంటే, ఇంటి దావతే మీరు అనుకుంటే తెలంగాణ భాషలో, మరి ఫారెన్ సరుకు ఎందుకు అన్ని లీటర్లు ఉంది అక్కడ? క్యాష్ కాయిన్స్ ఎందుకు అక్కడ ఉన్నాయి? ఇవాళ నిజంగా ఫంక్షన్ అంటే చాలా మంది అందరు పెద్దలందరూ ఉంటారు, వాళ్ళు కూడా ఉంటారు. మరి కేటీఆర్ ఉండాలి, కేటీఆర్ భార్య ఉండాలి, ఫ్యామిలీ మెంబర్స్ కదా వాళ్ళు. మరి ఇవన్నీ ఏం లేకుండా జరిగినాయి అని అంటే మరి దీన్ని మనము రేవ్ పార్టీ అందామా, ఇంటి పార్టీ అందామా? ఇవన్నీ విషయాలు అప్పుడే ఎందుకు చెప్పలేదు? కేటీఆర్ ఇది చెప్పడం కోసం మరి సాయంత్రం అయిందా ప్రెస్ మీట్ పెట్టడానికి? యు థింక్ సో దీన్ని ఎట్లా మనం మ్యానిపులేట్ చేసుకోవాలని ఆలోచించాలి. బట్ వీడియో విజువల్స్ ఉంటాయి. ఇవాళ మీ యొక్క ఫామ్ హౌస్లు మీవన్నీ కూడా చాలా సెక్యూరిటీలో ఉంటాయి. మీకు దమ్ముంటే విజువల్స్ బయటకి ఇవ్వండి. ఇది కాదు తప్పు, ఇది మా పైన అనవసరంగా ఇలా చేశారన్నది మీరు మీ దగ్గర విజువల్స్ ఉంటే బయటకి ఇవ్వండి. తప్పేం లేదు కదా దాంట్లో. ఒకవేళ అధికారులు తప్పు చేస్తే ఈ ప్రభుత్వం వల్ల మందలిస్తుంది, లేదు మీరే తప్పు చేస్తే మీరు శిక్షకు అర్హులు అవుతారు, అంతే కదా, సింపుల్ లైన్. కాబట్టి ఇక్కడ ఇవాళ ఏది మాట్లాడినా కూడా కేటీఆర్ గారు ఆ రోజు జరిగినటువంటి అంశాన్ని, నేను ఈ రోజు రేవు పార్టీలో దొరికిన డ్రామారావు బామాడిదేనని ఒక రీల్ పెట్టాను. దానికి నా యొక్క అకౌంట్ నా పర్మిషన్ లేకుండా నా పేజీలోకి హ్యాక్ చేసి ఎంటర్ అయ్యి దాన్ని డిలీట్ కొట్టారు. ఇంత ఇన్ఫ్లుయెన్స్ అంటే మీరు సోషల్ మీడియాని ఎంత పెద్ద మొత్తంలో హై లెవెల్లో మీరు ఎక్కడైనా ఫేస్బుక్ కూడా ఎవరైనా ఒకవేళ స్పామ్ గా ఎవరైనా ఒక 100 మంది కంప్లైంట్ చేస్తే నీకు ఆటోమేటిక్ ఒక అలర్ట్ వస్తుంది. ఆ అలర్ట్ తో నువ్వు దానికి రిప్లై చేసుకోవడమా చేసుకోకపోవడం అనేది అది అప్ టు యూ. బట్ నీకు ఒకటి వస్తుంది, అది ఏది రాకుండా నా పేజ్ డిలీట్ అయిపోయి డైరెక్ట్ గా నా మెయిల్ కి మీ పేజ్ డిలీట్ అయిందని వచ్చింది. సో దానికి సంబంధించినటువంటి నాకు మెయిల్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవాళ సైబర్ క్రైమ్ కి కంప్లైంట్ ఇచ్చాను నేను. ప్లస్ నేను పెట్టినటువంటి వీడియోకి నా పేజ్ డిలీట్ అయిన సందర్భంలో నాకు బాధ అయ్యి నేను చాలా అగ్రెసివ్ గా, ఎప్పుడు నేను ఎవరిని అలా మాట్లాడాను, కేటీఆర్ గారిని అగ్రెసివ్ గా నేను ఆ రోజు మాట్లాడిన దానికి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు 2 వర్స్ట్ ఫిల్తీ లాంగ్వేజ్ తో నా పైన, ముఖ్యమంత్రి గారి పైన చాలా దారుణంగా రాశారు. సో ఇది వాళ్ళు యాక్టివ్ వయలేట్ చేశారు. కాబట్టి నేను దీనిపైన సైబర్ క్రైమ్ అప్రోచ్ అయ్యాను. ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది. తప్పకుండా నీళ్ళకి నీళ్లు పాలకు పాలు తేలుతాయి. ఇట్లా మా పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది ఒక 120 అకౌంట్ల వరకు కూడా వాళ్ళు చేస్తున్నారు. సో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏమేమి చేయాలో టెక్నికల్ గా బాగా అన్ని తెలుసుకున్నారు. అది అధికారం కోల్పోయిన తర్వాత వాటి అన్నింటినీ కూడా ఇవాళ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఇవాళ పై లెవెల్లో ఫేస్బుక్ ని పై లెవెల్లో వాళ్ళు మానిటరింగ్ చేస్తున్నట్టుగా నాకు అర్థమైంది ఇవాళ జరిగినటువంటి దీని తర్వాత. కాబట్టి ఇది రాజకీయాలు శ్రేయస్కరం కాదు. హెల్దీ పాలిటిక్స్ ఉండాలి. పబ్లిక్ అవేర్ చేయాలి. పవర్ శాశ్వతం కాదు. ఒకసారి నువ్వు ఉండొచ్చు, ఒకసారి ఇంకొకరు ఉండొచ్చు, ఇంకొకసారి ఇంకొకరు ఉండొచ్చు. బట్ దాన్ని మనము ఒక ట్రెండ్ అనేది క్రియేట్ చేయాలి. కానీ ఆ ట్రెండ్ ఇట్లా బోస్ట్ చెత్త ట్రెండ్ గా ఉండకూడదు. దేశంలో రాష్ట్రంలో రాజకీయాలు పూర్తిగా మారిపోయినాయి. మ్యానిపులేటెడ్ పాలిటిక్స్ వైపుకి వెళ్ళినాయి. ఇది బాధాకరమైనటువంటి విషయం. సో ఇంత ముందు కూడా కేటీఆర్ పైన మీరు ఎప్పుడు ఘాటుగా మాట్లాడుతుంటారు. గతంలో కూడా కేటీఆర్ పైన కూడా మాట్లాడినారు. అప్పుడే జరిగిందా మేడం? అదే అడుగుతున్నా. ఎప్పుడు నా పైన అలా జరగలేదు. నేను కేటీఆర్ పైన అంటే ప్రతిసారి నేను ఎప్పుడు మాట్లాడినా కూడా కొంత క్రెడబిలిటీ ఉంటుంది. ఇంద్రేష్ శోభన్ మాట్లాడితే అనేది నాకు ఒక లైన్ ఉంది, గాడ్ గిఫ్ట్. సో అదేంటి అని అంటే ఆధారాలతో సహా వాళ్ళు చేసిన తప్పులను ఎత్తి చూపేటువంటి నేచర్ నిజం నాది. ఊరికే వేగ్గా మాట్లాడాలి, ఏదో చీప్ పాలిటిక్స్ గా స్టేట్మెంట్ ఇవ్వాలి అనే రకం నేను కాదు. నేను చాలా
నీట్ గా డిగ్నిఫైడ్ గా పాలిటిక్స్ చేయడం, పాలిటిక్స్ మీన్స్ యాజ్ ఎ లీడర్ గా నేను ఈ రాజకీయాల్లోకి ప్రజల నుంచి వచ్చినటువంటి దాన్ని నేను. సో అలాంటి దానికి మిమ్మల్ని ఎన్నడూ జరగంది, వాళ్ళు ఎందుకు జరిగింది అని అడుగుతున్నాను. అంటే నా యొక్క వాయిస్ మీరు కంట్రోల్ చేయాలి అని అనుకుంటున్నా నాకు అర్థమవుతుంది కదా. సో ఇంతకన్నా ఇంకేం కావాలి మేడం. అలాగే కేటీఆర్ పైన గతంలో కొండా సురేఖ వ్యాఖ్యలు చేసింది, సమంతాన్ని పంపించలేదనే కన్వెన్షన్ ఇదైంది అని చెప్పి మాట్లాడిన దానిపై ఏమంటారు మీరు? ప్రజల్లో అయితే నెగిటివిటీ వచ్చింది దానిపైన. అది ఒడిచిపోయిన ముచ్చట ఇప్పుడు దాని గురించి మనం, ఎందుకంటే అది సెన్సిటివ్ మ్యాటర్. మీరేమంటారు? బేసిక్ గా సెన్సిటివ్ మ్యాటర్. సమంత గానీ రకుల్ ప్రీత్ సింగ్ తో నేనేమంటా క్లోజ్ గా ఉన్నాడు. మొన్న ఫోటోస్ కూడా వైరల్ అయినాయి. ఒక కుక్క పిల్లని పట్టుకుంటే రకుల్ ప్రీత్ సింగ్ అదే కుక్క పిల్ల ఫోటో ఉంది, ఇటు కేటీఆర్ అదే కుక్క పిల్ల ఫోటోతో ఉన్నాడు. ఇప్పుడు గతంలో చాలా సార్లు వాళ్ళ గురించి సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి మ్యాటర్లు చాలా ఉన్నాయి, మనం చూస్తున్నాం. రకరకాలుగా కేటీఆర్ గారిని పిలిచినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం సోషల్ మీడియాలో. బట్ అది ఏదైనా కూడా అవతల వైపు ఉమెనే ఉంది. సో అలాంటి ఉమెన్ ని నేను క్రిటిసైజ్ చేసి వాళ్ళ యొక్క హుందాతనం కేటీఆర్ వచ్చిన తర్వాతనే డ్రగ్ కల్చర్ అనేది బాగా డెవలప్ అయ్యింది ఇండస్ట్రీలో అన్నది మాత్రం ఉంది. టాక్ ఉంది. సో దాన్ని ఇప్పుడు అకున్ సబర్ వాళ్ళు ఎందుకు మార్చినారు చెప్పండి. ఇప్పుడు ఆ సందర్భంలో చాలా పెద్ద పెద్ద హీరోల్ని, డైరెక్టర్లని అందరినీ మీరు పిలిచి మీరు ఎంక్వైరీ చేశారు. అప్పుడున్న ఆఫీసర్ని ఎందుకు మార్చినారు? అదేమైంది అసలు ఆ కేసు? దాని దాఖలాలు లేవు కదా. ఈ రోజు వరకు కూడా ఈ రాష్ట్రంలోకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలియదు. అదే అడుగుతున్నాను, ఏముంది అన్నది. సో వాళ్ళు ఉన్నటువంటి దాంట్లో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ కేసు మాయం చేశారన్నది చర్చ ఉంది. బట్ ఏవైనప్పటికీ కూడా త్వరలో అన్ని బయటకు వస్తాయి. దాని గురించి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేగ్గా ఆరోపణలు చేస్తాం. అధికారంలో వచ్చిన తర్వాత ఒక హుందాతనాన్ని మెయింటైన్ చేస్తూ టెక్నికల్ గా అది ఎంతవరకు వయబిలిటీ ఉంది, ఏముంది, ఎలా చేయాలి అనేది కూడా ఉంది. సో అధికారులు సో ఇప్పుడు అందుకే అండి ఇప్పుడు కింద స్టార్టింగ్ లోనే చెప్పా, ఒక 6 months అయింది సీరియస్ గా అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యి. ఈ అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి వేగ్గా పనులు జరుగుతున్నాయి. సో కాబట్టి వీటన్నింటికి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అయినా, కాళేశ్వరం అయినా, మిషన్ కాకతీయ అయినా, భగీరథ అయినా, డ్రగ్స్ అయినా, తర్వాత హీరోయిన్ విషయం అయినా, ఇంకోటి ఏంది మన దాన్ని ఎలక్ట్రికల్ డిస్కిమ్స్ కి సంబంధించిన ఇష్యూ అయినా, ఇట్లా అన్ని విషయాలు నాకేం కర్మ పట్టింది, హీరోయిన్ లేదో నాకేం అవసరం, నాకేం కర్మ. సరే ఇప్పుడు ఆయనకి ఏ కర్మ ఉందో ఏ కర్మ లేదో మనం ఇవాళ వేగ్గా చెప్పడం డెఫినెట్ గా వస్తాయి కదా. ఫోన్ ట్యాపింగ్ ఒక్కటి కదిలింది, డొంక కదిలింది, తీగ కదిలితే డొంక ఎక్కడెక్కడ ఉన్నదన్నది తెలిసిపోయింది. సో దాని మీద ఆటోమేటిక్ గా వస్తుంది. ఇవాళ మా చిత్తశుద్ధి ఉన్నదా లేదా చెప్పడానికి ఒకటే చెప్తాను మీకు. నేను ఎవరైతే మీరు ఫోన్ ట్యాపింగ్ లో ఇవాళ విదేశాల్లో ఉన్నారో ఆయనని ఆయన యొక్క లుకౌట్ నోటీస్ ఇచ్చారు. ఆయనకు ఉన్నటువంటి పాస్పోర్ట్ కూడా రద్దు చేశారు. సో అంటే ఇమీడియట్ గా అయినా రావాల్సిందే, ఎక్కడ అలుగులో దాక్కున్నా కూడా బయటకు రావాల్సిందే. కాబట్టి ఇవాళ ఈ ప్రజల మా పైన పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని రేవంత్ రెడ్డి గారు ముమ్మాటికి కాపాడుతారు. ఆ దిశగా మా అడుగులు ఉంటాయి. ఆర్థిక క్రమశిక్షణతో కేసీఆర్ చేసినటువంటి తప్పులను ఈ సమాజం దృష్టి ఓపెన్ డొమైన్ లో పెట్టి వాళ్ళని దోషులు చేయడం ఖాయం. మొత్తానికి రేవంత్ రెడ్డి బాగా నడిపిస్తుంది అనుకోవచ్చా మేడం కాంగ్రెస్ ప్రభుత్వంలో? పెద్దతనాన్ని, హుందాతనాన్ని అందరిది కూడా అన్ని రకాలుగా ఇప్పుడు ఇది ఏ ఒక్కరి ఇంటిదో కాదు అంటే అంత పట్టెట్లు వచ్చింది. కోమటిరెడ్డి పెద్దోడే, ఉత్తమ్ కుమార్ రెడ్డి పెద్దోడే. ఇప్పుడు 10 సంవత్సరాలు అధికారము లేని సందర్భంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలు కాంగ్రెస్ కి అధికారం ఇచ్చారు. ఏఐసిసి కూడా ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ చేస్తుంది, ఏం జరుగుతుంది, ఏమవుతుంది, ఆ కోఆర్డినేషన్. మోర్ ఎవర్ ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా మెచ్యూరిటీగా హై ఎక్స్పీరియన్స్ తో అంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళే అందరూ ఉన్నారు. సో కాబట్టి ఇప్పుడు పార్టీ నడపాలన్నప్పుడు, ప్రతిపక్షం నుండి పనిచేసినప్పుడు రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. గవర్నమెంట్ ఫామ్ చేసే టైంలో, గవర్నమెంట్ కు ముందు గెలిపించడం కోసం చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. మనం కొన్ని బయటకు మాట్లాడగలుగుతాం, కొన్ని బయటకు మాట్లాడగలం. వాటి అన్నింటి చేయడం కోసం మీ విషయానికి వస్తే మీరు కరడుగట్టిన కాంగ్రెస్ వాది, మధ్యలో పార్టీ మారాల్సిన అవసరం ఏమొచ్చింది? రాజన్న పోయినారు అంటే అది కూడా ఒక కాంగ్రెస్ బ్లడ్ కాబట్టి పోయినారు. పోవడం రావడం పోవాల్సి ఎందుకు వచ్చింది? షర్మిల గారు ఏమి ఇచ్చారు మీకు మాట వెళ్ళేటప్పుడు? ఇప్పుడున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మనం ఎక్స్పెక్ట్ చేసినంత హైలో ఏమి లేదు. ఆ టైంలో చాలా కష్టంగా పొద్దున్న లేస్తే మేము ఇప్పుడు మా వాయిస్ ఎప్పటిక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ వాయిస్ కొట్లాడి అంత అదిగా అగ్రెసివ్ గా ఉండి పనిచేస్తున్నాము. అప్పుడు జరిగినటువంటి ఎమ్మెల్సీ టికెట్ విషయంలో నేను కొంత హట్ అయి ఉన్నాను ఆ సందర్భంలో. సో కనీసం పంపించడానికి కూడా నేను ఎలిజిబుల్ కాదా నా పేరు అన్న లైన్ లో నేను ఆ సందర్భంలో హట్ అయ్యాను. అప్పుడు ఆమె ఒక 4-5 సార్లు నన్ను కదిలించడం, నేను ముందుగానే రాజశేఖర రెడ్డి గారికి అభిమానంగా ఆయన
ఒక లీడర్ అంటే ఇలా ఉండాలి అనుకుని ఎదిగినటువంటి దాన్ని కాబట్టి ఆ సందర్భంలో వెళ్ళాను. బట్ ఎక్కడల్లో నేను ప్రతిపక్షంలోనే పనిచేస్తున్నా, ఐడియాలజీ కూడా నాది మారలేదు. యాజ్ ఎ పొలిటీషియన్ గా ఆమె అప్పటికప్పుడు పవర్ వస్తుందని రాలేదు కదా. ఒక 10 సంవత్సరాలు ఇద్దరు యాజ్ ఎ ఉమెన్ లీడర్షిప్ ని కూడా నేను ఎంకరేజ్ చేసినట్టు అవుతుందని చెప్పేసి వెళ్ళడం జరిగింది. బట్ మనం అనుకున్నవి ఏవి జరగవు కదా, రకరకాల ఈక్వేషన్స్. కేసీఆర్ పార్టీ పెట్టించిండు అని కూడా మా బయటకు వచ్చింది. ఇదంతా అప్రసతం. ఇప్పుడు అదే పార్టీ పెట్టడము, పార్టీ క్లోజ్ చేయడము, మళ్ళీ తిరిగి ఆమె ఇప్పుడు నేను అక్కడికి ఆడపిల్లను అని ఇలాంటివి పాదయాత్ర అంటే పాదాలతో చేసే యాత్ర పాదయాత్ర అని ఎందుకు మేడం అంత టెక్నికల్ గా లేకపోతే ఆ విధంగా మాట్లాడుతుంది మామూలుగా అంతేనా షర్మిల అన్ని అవన్నీ మీరు సో మీరు తర్వాత మీరు ఉన్నారు కాబట్టి ఆఫ్ కోర్స్ అక్కడ ఒక్కొక్కరు ఒక స్టైల్ ఉంటుంది, వే ఆఫ్ స్టైల్, తన వే ఆఫ్ స్టైల్. ఓకే, తన ఆలోచన విధానం ఆ విధంగా ఉంది. ఓకే, కానీ ఆమె ఏముంది మేడం ఆ మైండ్ సెట్ ఏముండే అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ పైన పోరాడుతూ కాంగ్రెస్ అల్టర్నేటివ్ గా ఎదగాలి. ఇప్పుడు పార్టీ నడపాలంటే చాలా ఉంటాయి, రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి, ఆ టైప్ ఆఫ్ అంటే తన ఎక్స్పెక్టేషన్స్. పాదయాత్ర చేసింది, ఏమి చేసినది కూడా నీతో పాటు తన ఒక్కతే కాదు, పార్టీ అంటే ఒక్కరే కాదు కదా, తనతో పాటు ఇంకో 10 మంది ఉండాల్సిన అవసరం ఉంది, స్ట్రాంగ్ గా ఉండే వాళ్ళు ఉండింది. బట్ అప్పుడు కాంగ్రెస్ పార్టీ వీక్ ఉన్న టైంలో మరి తన పార్టీ అంటే సక్సెస్ అవుతుందని అనుకున్నారేమో మరి. బట్ అది ఆటోమేటిక్ గా రేవంత్ అన్నకి పిసిసి ప్రెసిడెంట్ రావడము, పార్టీ స్ట్రాంగ్ అవడము, ఆటోమేటిక్ గా తను కొంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండడం. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, అల్టిమేట్ తను మళ్ళీ కాంగ్రెస్ బ్లడ్ కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ 6 months తేడా అంటే అక్కడ ఉన్నటువంటి కొంత అదే చెప్పాను చిన్న ఉన్నటువంటి ఏదో దాంట్లో పత్తపు నాకు కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. ఎవరేమన్నా అంటే నేను అంత ఈజీగా దాన్ని రిసీవ్ చేసుకోను. నేను ఎంత పవర్ కోసము మనీ కోసము నేను పరిగెత్తేదాన్ని కాదు. నాకేంటి నేను పబ్లిక్ పర్సెప్షన్ లో ఏదన్నా లేకపోయినా పని చేసుకుంటూ వెళ్ళిపోవాలని అనే క్యారెక్టర్. నిలదాయినా చాలా ఇష్టం నాకు. అంతకు మించి ఇప్పుడు అందుకే అన్న తెలంగాణ ఆడబిడ్డలకి ఆత్మగౌరవం ఎక్కువ అని అడిగింది. అందుకే చెప్పాను ఆ ఆత్మగౌరవం కాపాడుకోవాల్సి వచ్చినప్పుడు కానీ వచ్చినాక కానీ ఆమె షర్మిల గారు పిలిచి మాట్లాడడం, ఫోన్ చేయడం నేను పార్టీ రిజైన్ చేసిన రోజు ఫోన్ చేసి మాట్లాడారు. బట్ నేను ఇంకా చెప్పడం జరిగింది, వచ్చే ఇంద్రమ్మ ఎందుకు అలాగో అని చెప్పారు. బట్ నేను వద్దక్క నాకు ఇంకా ఇంట్రెస్ట్ లేదు, థ్యాంక్ యూ. లేదు, నేను అప్పుడు పార్టీ రిజైన్ చేసినాక ఒక 4 months వెయిట్ చేశాను. వెయిట్ చేసిన తర్వాత అంటే వెయిట్ చేస్తున్నాను. అప్పుడు ఇంక ఇబ్బందికరంగా ఉన్నాయి, అంటే పాలిటిక్స్ అంతా రాష్ట్రంలో గందరగోళంగా ఉంది. దెన్ నేను అప్పుడు అంటే ఎక్కడున్నా నేను కాంగ్రెస్ ఐడియాలజీ. సో అప్పుడు నా నేపథ్యంలో మళ్ళీ నాకు కేజ్రీవాల్ గారి నుంచి పిలుపుకొస్తే వాళ్ళని వెళ్ళి కలవడం జరిగింది. అప్పుడు వాళ్ళ ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ ప్రెసిడెంట్ గా మేము ఇస్తాము, మీరు వర్క్ చేయండి యాజ్ ఏ కేజ్రీవాల్ లాగా ఒక కంప్లీట్ డేటా ఇన్ఫర్మేషన్ ఆర్టీఐ యాక్టివ్ గా వర్క్ ఉన్నది, యాజ్ ఉమెన్ మంచి వాయిస్ ఉంది, యూఆర్ ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా వర్క్ చేస్తున్నాము, సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద అని వాళ్ళు ఇచ్చినటువంటి దానికి సరే ఎనీవే పని చేయడమే కదా ఎక్కడైతే ఏముందన్నట్టుగా నేను కూడా ఆ టైంలో నిర్ణయం తీసుకొని వెళ్ళడం జరిగింది. బట్ కేసీఆర్ కేజ్రీవాల్ కలిసిన తర్వాత ఈ లైన్ కూడా రాంగ్ లైన్. రాంగ్ లైన్ మీన్స్ ఒక కరప్షన్ కి నాన్ కరప్షన్ కి మధ్య ఎక్కడ పొంతన ఉండదు కదా, ఆ లైన్ లో ఇంక ఇది మనకి సూట్ కాదని చెప్పేసి రిజైన్ చేశాక నేను మళ్ళీ కాంగ్రెస్ కి వర్క్ చేశాను. ఎలక్షన్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వర్క్ చేశాను. బట్ నేను పార్టీలో ఎలక్షన్ తర్వాత పార్టీలో చేరున్నాను. అంటే పార్టీ ముందే చేరి ఉండాల్సింది నేను. అయితే ఆ సమయంలో రేవంత్ అన్నకి నేను టికెట్ అడిగాను, అన్న పిలిస్తే వెళ్ళాను. వెళ్ళినప్పుడు నాకు టికెట్ అడిగితే ఇప్పుడు అన్ని ఇంకా అక్కడ అన్ని సెట్ అయినాయి కదా ఇంద్రమ్మ, ఇప్పుడు నేను ఏం చేయాలి, 30 కోట్లు కావాలి ఇప్పుడు ఎలక్షన్ అంటే ఒక రకంగా అంటే నాకు కొంచెం బాధ, సైలెంట్ అయిపోయా. ఏమున్నదిలే ఎప్పుడైనా కూడా రాజకీయ ఎప్పుడైనా ఇప్పుడు ఐడియాలజీ సేమ్ ఐడియాలజీ ఇవ్వలేకపోతే రేపు చేరొచ్చు, చేరినంత మాత్రాన్ని చేరకుండా కూడా పని చేయొచ్చు కదా అన్నట్టుగా నేను కాంగ్రెస్ కి వర్క్ చేశాను. ఎలక్షన్ అంతా కూడా చాలా ఇబ్బందికరం ఉంది అప్పుడున్న టైంలో, పాలిటిక్స్ కూడా ఉండింది. బట్ అలా ఉండి నేను ఆ రోజు యాక్చువల్గా రాహుల్ గాంధీ గారి సమక్షంలో ఆందోళన కాన్ఫరెన్స్ లో చేరేది ఉంటే ఆ రోజు రాహుల్ గాంధీ గారు లేట్ గా రావడము, టైం అనేది సెట్ కాకపోవడం వల్ల ఆ రోజు చేరలేదు ఎలక్షన్ కి ముందు. సో అట్లా కాకుండా దాని నెక్స్ట్ ఎలక్షన్ ముషీరాబాద్. నేను ఉండేది ముషీరాబాదే కాబట్టి రేవంత్ అన్న వాళ్ళది మాదొక నువ్వు అన్నది అన్న బేసిక్ గా కల్లో అచ్చపేట కాన్స్టిట్యున్సీ వంగూరు మండలం అన్నది మాదొకే పక్కపక్కకే. అది తెలిసి టిఆర్ఎస్ కి సంబంధించినటువంటి వ్యక్తి ఏదో సోనియా గాంధీ గురించి మాట్లాడారు ఆయన. మాట్లాడినప్పుడు నాకు కోపం వచ్చింది. అప్పుడు నేను చాలా అగ్రెసివ్ గా ఉండేదాన్ని.
ఆ టైంలో లేచి కొట్టే ప్రయత్నం చేశాను. టీవీ5 ఛానల్ అనుకుంటాను. ఆ ఆ టైంలో వెంకటకృష్ణ గారు ఉండే వెంకటకృష్ణ గారు కాదు, టీవీ5 అంటే సాంబశివరావు గారా? ఆ, ఆయనే అనుకుంటా. సాంబశివరావు గారు. ఆ టైంలో ఆయన నాకు తెలిసి మొన్నదాకా బీఆర్ఎస్ పార్టీలో వికలాంగుల చైర్మన్ గా పనిచేసింది. అట్లా ఉన్న టైంలో నాకు లేచి నేను అలా మాట్లాడతావా నువ్వు అని కొట్టే ప్రయత్నం చేశాను. యాంకర్ లేచి మేడం ఆపండి అని చెప్పేసి అంటే వాస్తవాలు చెప్పండి, మనం పబ్బం గడుపుకోవడం అందుకే కోసం ఏదో తెలంగాణ ఇచ్చింది, చెప్పొద్దు అందుకే అని. తెలంగాణ ఇచ్చిందంటే బిచ్చం వేసింది తెలంగాణ అని వాళ్ళ అవతల వాళ్ళు వాళ్ళు మాట్లాడారు. బిచ్చం వేసిన తెలంగాణ అంటే బిచ్చం ఎందుకు ఇంతమంది బలిదానం చేసినప్పుడు వాళ్ళ యొక్క బాధ చూడలేక మీరు అవును అనే విధంగా మాట్లాడారు. నో నేను ఎక్కడ ఇప్పుడు అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో ఇంతమంది చనిపోయి బలిదానం అవుతున్నప్పుడు ఆ రాష్ట్రాన్ని త్యాగం చేసి ఈ రాష్ట్రం కోసము తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని నేను చెప్పే ప్రయత్నం చేశా. అప్పుడు దానిని బిచ్చం ఇచ్చిందని ఒక రకమైన ఒక వ్యంగ్యాస్త్రంలో మాట్లాడినప్పుడు నేను దానికి కౌంటర్ గా అప్పుడు అలా చెప్పాల్సి వచ్చింది. చాలా వెరీ అగ్రెసివ్ అందట. కాంట్రవర్సీ. ఓకే మేడం, ధన్యవాదాలు.